హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇక నిన్న అయితే బాయికాడ చూసిరు కదా, మనమైతే టమాటా వంకాయ అయితే పెట్టుడు అయిపోయింది. ఇంకా కొంచెం వీటికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా చెట్లు అయితే టమాటా చెట్లు అయితే ఫుల్ అంటే ఫుల్ ఏనుకున్నాయి. ఇక మనకు ఏమున్నా ఒక అవి ఏమంటారు వంకాయ చెట్లు కూడా కొంచెం ఇట్లా ఉండే అనుకోకుండా. ఇంకో గుడ్ న్యూస్ చెప్పుకోవాల్సింది ఏంటంటే నైట్ అయితే వర్షం పడ్డది. ఇంకా కొంచెం బాగా పడితే వర్షం పడ్డది. ఇక అందుకే ఈ గుడ్డములకైతే మనం పత్తి పెట్టినప్పుడు వచ్చినామంటే నేనైతే అంటే మన సౌజత్ వచ్చిపోయింది ఇక్కడికి. నేనే కొంచెం పని బిజీగా ఉండి అటు సైడ్ పని ఉండి టమాటా నారు తెచ్చుడు వంకాయ నారు తెచ్చుడు నేను బిజీగా ఉండి రాలేకపోయింది ఇక్కడికి. ఆమెతో చూసిపోయింది. కాకపోతే ఏంటంటే మనము లాస్ట్ టైం ఈ ఇతర పెడితే కల్టివేటర్ కొట్టించినాం కదా, అదే నాగనతో దున్నిపించినాం కదా ట్రాక్టర్ తోటి. అయితే గడ్డ ఏం చేసిందంటే మీది కిందికి వరకల్లా ఇగో ఇట్లా తెప్పలు ఆడాడ మిగిలిపోయింది. ఇగో కనిపిస్తుంది ఆడాడు కుప్పలు కనిపిస్తున్నాయి కదా. ఇదంతా అయితే మళ్ళీ పడ్డది. దంతే కొడితే ఇలా మళ్ళీ అందులో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేమైతే ఇక పొద్దుగాలనే వచ్చినాం ఇడికి. పొద్దుగాల వచ్చి ఇగో సౌజ అయితే ఇగో కొంకి తీసుకొని వచ్చి ఇగో ఇదంతా ఇగో కనిపిస్తుందా, ఇగో ఇట్లా కుప్పలు వేసేస్తుంది. ఇప్పుడు నేను ఈ కుప్పలకి ఎత్తిపోయాలి. ఇక ఆమె అయితే ఈ గడ్డ అంతా వీకేస్తుంది. ఇంకొక గంట అయితే మొత్తం అయిపోతుంది ఇక్కడ పని కూడా. అంతలోపు నాయన కూడా వస్తాను ఇడికి. డాడీ వచ్చి ఎడ్లం కొట్టుకొని వచ్చి మన ఉన్నాయి కదా ఎడ్లం కొట్టుకొని వచ్చేసి గుంటుగా తోలుతున్నాడు. అదే మన దంతెలు. కొన్ని ఏరియాలనేమో గుంటుక అంటారు, కొన్ని ఏరియాలో దంతెలు అంటారు. ఇంకా మేమైతే దంతేనే అంటాం ఇక్కడైతే. ఇంకా దంతేలా దూరపోతున్నాం. కొద్దిసేపు అయినాక మొక్కలు కూడా చూడండి ఎంత కనిపిస్తుంది కదా మంచిగా. మంచిగా కనిపిస్తుంది. కాకపోతే పాదులే చూడుర్రి ఒకసారి. కొన్ని మంచిగా మొలిచినాయి, కొన్ని కొంచెం మంచిగా మొలలేదు. కానీ టైం టు టైం వర్షం పడితే మాత్రం ఏకదమ్ ఉంటుండే, మంచిగా లేచిపోతుండే. ఎందుకంటే దుబ్బగుడ్డం కదా మాది, ఏకదమ్ లేచి పీకుతుండే. కాకపోతే కొంచెం ఇక వర్షం పడక ఇబ్బంది అయింది. వానదేవుడు మనల్ని కరుణించక ఇట్లా అవుతుంది. ఓకే, ఇప్పుడైతే మనమైతే ప్రస్తుతానికైతే ఇక ఆమె అయితే ఇదంతా గడ్డి వీక్తుంది. మేమైతే కొంకితో వీక్తాము. మా కొంకి చూపిస్తే ఇప్పుడు అంటే కొంతమంది కల్వర్ అంటారు. కల్వర్ అంటే గిట్లు ఉంటుంది, అది చూపిస్తా. అది మన దగ్గర లేదు కానీ మేమే ఇలాంటి దాంతో గడ్డి వీక్తామని మేమైతే చూపిస్తాం ఇప్పుడు. చూడండి ఓకేనా. ఇగో చైన్ అయితే గిట్లుంది ఇంత. ఇగో వీడికైనా నేను ఇల్లు పడగలిగి మనది మొత్తం ఇటు చూడు. రాత్రి వరకు ఎంత తడిచింది మామూలుగానే అడిచింది. ఇంకా కొంచెం ఒకసారి ఇట్లా ఇత్తులు లేవు దొరడు ఒకసారి. దొరడు ఇత్తులు ఉంటాయి దొరడు ఒకసారి లేవా? పెట్టిన ఏడుకోవచ్చు మరి. అరే ఓకే. ఈ సేమ్ దానికి ఈ చెట్టు కాదు తీసుకుని చూసినావా? అది డబ్బా పత్తి లెక్క అయినాయి 2 చెట్ల సైజు. ఏం దడిచింది? ఏం దడిచింది బయ్యని వచ్చింది కానీ బాగా ఏం దడిచింది అనిపిస్తలేదు. షర్ట్ కింద గడవలేదు. ఇంకా షర్ట్ కింద అసలు గావానకు తడుస్తుందా? ఒకటిసారి డల్లాగా వచ్చింది, అయితే బంద్ అయింది. ఇంకొంచెం పడితే మంచిగా, ఇంకొంచెం పడితే సూపర్ ఉంది. కానీ పడతాడు నాయన వస్తా అని చెప్పి అవే చెప్పి ఇక్కడ మనం నాయనకు ఒకసారి ఫోన్ చేద్దాం, వస్తే బెటర్ ఉంటుంది. పడితే ఇత్తులు పెడితే మరి మొగలైంది కదా, వాన పడితే ఇత్తులు పెడదాం, లేకపోతే వద్దు. వాన పడితే ఇవాళ వర్షం పడదు అనుకోరే పెడదాం. ఎందుకు మరి ఆగమం పెడితే మళ్ళీ అప్పుడు పెట్టినా ఇట్లా అయింది. అప్పుడైతే 10 పడికి మేము వచ్చినాయి. మరి ఇప్పుడు ఈ 10 కొట్టకపోతే వేస్ట్ అవుతుందని నేను అంటున్నాను. అట్లా ఇట్లా అయిపోయింది. ఈ చిన్న దంతలో వెళ్ళిపోతాయి కానీ పెద్ద పెద్దగా ఉన్నది దందా గట్రా గట్టిగా చాలా మరి ఇది కంప్లీట్ అయ్యి మరి చిన్న తోకలతో కలిసి పెట్టి చేయం కదా వీటికి. ఒకటి రమేష్ దాంట్లో ఎక్కువ ఉంది. ఒకటి ఒకటి మన అది మన టెక్స్టైడ్ ఇక్కడ ఒక బగ్గుంది, అది ఎప్పటికుంటారు గడ్డి. ఈ కుప్పలు కూడా తీసేద్దామని వచ్చిన వాస్తవం ప్లాన్ తిరిగి వస్తే మాత్రం తట తీసుకుని వస్తుంటే ఈ కుప్పలు వేసేది కాబట్టి ఈ కుప్పలన్నీ తీసి అది గట్టి ఇక్కడ వేద్దాము. అదే గట్టి ఇక్కడ వేయాలి కుప్పలన్నీ తీసేసి. ఇంకా మనమైతే ఇప్పుడు అనుకోకుండా వచ్చినాం కాబట్టి ఈ కుప్పలు ఇక వచ్చినాక పని అయితే ఉడగొట్టుకుని పోదామని అనుకుంటున్నా. ఇక కొంచెం ముందు ఆడంతా ఆయన సెట్ చేసుకొని పోతాం. ఒక గంటన్నర రైతులు వచ్చి చేసుకొని వెళ్ళిపోతాం. ఓకేనా? సరేనా, తీస్తుందాం ఇక కొంచెం అది ఒక్కొక్క కుప్ప పట్టుకుంటా అటు గట్టికేసి కింద వాడేసుకుంటా. ఓకు మంచిగా తీసుకో. అంటే ఒకసారి అయిపోతుంది గింతగానం ఉందనే మెరక. అప్పుడు మనం అదేంటి ఇత్తులు పెట్టిన రోజు ఏడుంది. ఇట్లయితే మంచిగా కుప్పలు అయితే ఇలా ఉంచితే మనం గడ్డి అయితే ఇట్లా ఉంచినాం అనుకో. ఇట్లా ఉంచితే ఏమైతే మళ్ళీ ఇళ్ళనే నిలబడిపోతుంది. ముందే శీలతుంగ గడ్డి, శీలతుంగ బాగానే ఉంటుంది. శీలతుంగ అంటాం మేము గడ్డినిది. ఇక ఇదైతే ఒకవేళ ఇట్లే కుప్పలు ఇట్లే ఉంచినాం అనుకో, మళ్ళీ మనం మట్టేస్తాం కదా దంతే కొడుతుంటే. ఒకవేళ మళ్ళీ అట్లే ఆగిపిస్తాయి. కొంచెం తీసుకొని కస్టమర్కి తీసి మనం కొంచెం గడ్డకేసుకుంటే బెటరు. సో అందుకే ఇట్లా చేస్తున్నాం. ఇక చేద్దాం. ఇంకొన్నాయా? అప్పుడు 2 పెద్ద వాన ఒకటి వరకు నేను అలా ఆగిరా పెట్టి వాళ్ళందరూ పెడుతున్నాం, మనం పెట్టి
అందరు పెట్టిరని మనం పెడుతుంది అందరికి అట్లే ఉంది సకంగా మొలిచింది ముంగల పెట్టిన వాళ్ళని మొలిచింది అట్లే ఇత్తులు పెట్టుకుంటే అయిపోయిన డబ్బా పత్తేనా ఇత్తులు పెడితే అయిపో చూస్తారు కదా ఇక మా అయితే కొంకి అంటే చెప్తే కదా ఇప్పుడు కొంకి అంటే ఎట్లా చూపిస్తాను చెప్పిన కదా మేమైతే ఇవి వాడతాం కొంకులు ఇక చూడండి ఇగో కొంకి అయితే గిట్లుంటుంది మాది ఇగో చూపి ఒకసారి కొంకి ఇట్లుంటుంది కొంకి అయితే కొంతమంది కలవలు వాడతారు ఇట్లా కట్టెగా ఇట్లా పొడుగు ఉంటుంది అది వేరే ఉంటుంది ఏదో ఎట్లా అది నీకు అనరాదు కదా ముదురుగడ్డికి పని చేయదు కొంచెం పని చేస్తుంది ముదురుగడ్డికి పని చేయడానికి నువ్వు ఫస్ట్ కలుపు తీస్తుంది ఇట్లా నువ్వు వేస్తుంది వాటికే పని చేస్తుంది ఏది కలవాడ ఇప్పుడు ఇట్లుంటే పని చేయదు అది అలవాటు ఉన్నకి అది పని చేస్తే కానీ కొత్త కొత్తగా అయితే పని చేయదు ఇప్పుడు వాళ్ళు అది తప్పి మరి వేరే వాడిన వాడు అటు సైడ్ మరి నువ్వు అలవాటు ఇట్లాను గడ్డికి ముదురు గడ్డి అట్లా అంటున్నావు కానీ మరి అంత ముదురు పోయినాక ఎట్లా తీసుకురాస్తాను సో ఇంకొకటి ఏంటంటే పత్తికి అయితే ఇక్కడ రోగం అయితే కనిపిస్తలేదు ఎట్లయినా కానీ ఇంకొకసారి ఏమంటారు దంతగిట కొట్టినాక చిన్న చిన్న మందులు లైట్ ఆడిస్తేనే చెట్లైనా దెబ్బలు వేస్తాయి వానగిట కొడితే మందులు ఆడిస్తే బాగుండు అదే కుప్పలు అయితే వేసుడు అయిపోతుంది ఇక ఇగో ఇంకా కుప్పలు అయితే నేను కూడా తీసేసుకొస్తున్నా ఇది ఒకటే మిగిలింది గాడ ఒకటి గిడ ఒకటి రెండు మిగిలినాయి ఇక ఈమెయితే ఇటు సైడ్ గిట్ట ఇక్కడ వీక్తుంది కూడా నా కుప్పల పని తప్పింది ఇక్కడ సైడ్ లాస్ట్కి అయిపోయింది ఇక కొంచెం ఉంది ఇటుగా ఇది కొంచెం ఇది అంత వీకేస్తే ఇంటికి వెళ్ళిపోతే అయిపోతుంది మనకు పని ఉంది ఇక ఏ శీలతుంగా ఇంత క్లీన్ చేయగా గిడ కొంచెం బాగా లేనట్టుంది అంతటా పుచ్చకం పుచ్చకం తర్వాత గిట్టిగా రానింది ఏమైంది మళ్ళీ ఇది రేపు ఇవాళ ఒక్కనాడు ఊకున్నాం రేపు మళ్ళీ పొద్దుల వరకు మళ్ళీ క్లియర్ అయితేనే ఉంటుంది కొత్త మంచిగా ఆయన వచ్చినట్టు ఎట్లా సతాయిస్తున్నట్టు కట్టిన మళ్ళీ వస్తున్నాయి ముంగట రమేష్ గారు నడుస్తుంది ఇంకా వాళ్ళిద్దరు అప్పు వీటితో పెద్ద కథ ఉంటుంది కొత్త ఇట్లా పని ఏర్పడడం మస్తు కష్టం అయ్యా కదా కళ్యాణ్ ఇత్తులు పెడుతుందా ఇట్లా ఇత్తులు పెడుతుందా గడ్డి వీకేస్తుంది అలా ఏడ గుళ్ళేనా ఊరి దగ్గరనా అది చూద్దాం అంటే మీ బాబుని కొట్టమని చెప్పాలి అక్కడ కడలికి ఇట్లా అడ్డం ఉన్నాయి కదా సరే ఎట్లయితే నడుస్తున్నాయి చూసేస్తా ఒకసారి దగ్గర దాకా పోయి ఎట్లు కదా ఇక ముంగట మావాడు రమేష్ గారు నడుస్తుంది ఇంకా నాయన తమ్ముడు అయితే ఇద్దరు వస్తారు దాని అయితే కొట్టు స్టార్ట్ అయిపోయింది ఏమైనా ముంగటాకు వస్తలేవారా అటు ఇటు పోతున్నట్టు నేను అంత ఆహ్వానం చేస్తున్నా